జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. Sir, please close your eyes. అద్వితీయ అద్వైత భాస్కరులందరికీ ఈ ప్రాతః సమయాన్న, ఈ ప్రభాత మారుతాన్న, ఈ దివ్య శుభోదయాన్న శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి, ఈ అంతర్ముఖాలయానికి, ఈ సంస్కరణాలయానికి, ఈ వైదిక వైభవానికి, ఈ జీవ బ్రహ్మైక్య విచారణకి, ఈ జీవేశ్వర అభేద దర్శనాలయానికి స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం.
అద్వైత భాస్కరులందరికీ ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం వేసిన ధీరులందరికీ, సుధీరులందరికీ ఈ జన్మని, జీవితాన్ని శాశ్వతమైన ఐశ్వర్యాన్ని సుసంపన్నం చేసుకోవటం కోసమే అంకితం చేసిన శ్రీమంతులందరికీ, విశ్వాన్ని విరచించిన విరించులందరికీ, విశ్వవ్యాప్తమై అలరారుతున్న విశ్వంభరులందరికీ, ప్రకాశానికి ప్రకాశాన్ని ప్రసాదించిన ప్రకాశ ప్రసార ప్రదాతులైన విరాట్ స్వరూపులందరికీ, విధిని విధించగలిగిన విధాతలందరికీ, జన్మతహగానే విద్వత్తుని కలిగి ఉన్న విద్వత్వరేణ్యులందరికీ, విద్వత్ పక్షపాతులందరికీ, పండిత ప్రకాండులందరికీ, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకుని అంతర్ముఖులై హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామితో అనుసంధానమై స్వయాన్ని ఆవిష్కరించుకున్న ద్విజోత్తములందరికీ, సద్బ్రాహ్మణులందరికీ, బ్రాహ్మణోత్తములందరికీ నా శిరస్సు మీ పాదద్వయం వద్ద ఉంచి మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకుంటూ రామసుతుడు నిర్వహిస్తున్న అత్యంత పవిత్రమైన ఈ వ్యాసాశ్రమానికి, ఈ వేద విద్యాలయానికి, ఈ వైదిక వైభవ దివ్య ప్రాంగణానికి, ఈ మహాస్థలికి స్వాగతం, శుభస్వాగతం. శ్రీరామచంద్రుడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లుగా, శ్రీ మహావిష్ణువు దీవించినట్లుగా ఆ ఆధ్యాత్మిక కథానాయకులు సంకల్పం సంభవమయ్యే ఈ వేడుకకి, ఈ ఆధ్యాత్మిక ఆమెతకి స్వాగతం, దివ్య స్వాగతం, ఘన స్వాగతం. ఈ భూతలం మీదకి ఇప్పటికే అనేక నాగరికతలు ఆవిష్కృతమయ్యాయి, అనేక నాగరికతలు నిష్క్రమించాయి. ఈ భూతలంలో, ఈ భూ ఉపరితలం మీద ఇప్పటికే అనేక నాగరికతలు ఆవిష్కృతమయ్యాయి, అనేక నాగరికతలు నిష్క్రమించాయి. అనేక నాగరికతల్లో అసంఖ్యాకమైన మానవ సంతతి జీవిస్తూ వచ్చారు. కానీ వారందరూ బాహ్యోన్ముఖులయ్యే జీవించారు. వారందరూ జీవనోపాధి యొక్క వేటలోనే జీవించారు. వారందరూ సమాజం గుర్తింపు కోసం మాత్రమే జీవించారు. వారు సుఖానికి, సౌకర్యానికి, సంతోషానికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ జీవించారు. వారందరూ కేవలం భౌతికమైన లక్ష్యాల కోసమే, భౌతికమైన సిరి సంపదల కోసమే, భౌతికమైన ప్రశంసల కోసమే, భౌతికమైన గుర్తింపుల కోసమే తమ జన్మల్ని పణంగా పెట్టారు. రసహీనంగా జీవించారు, నిష్ఫలభరితంగా జీవించారు, నిష్పరిమళంగా జీవించారు. అన్ని వందల వేల నాగరికతలలో అసంఖ్యాకమైన ఆ జనబాహుల్యంలో అరుదైన వారు మాత్రమే అంతర్ముఖులయ్యారు. అరుదైన వారు మాత్రమే హృదయాంతరంగంలో కొలువైయున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడు,
మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించడంలో కృతార్థులయ్యారు. ఆ అరుదైన వారు మీరే అని ఎప్పుడు విస్మరించవద్దు. అరుదైన వారిలో అత్యంత అరుదైన మహనీయులారా, శ్రీరామసుతుడు మీకు హృదయంగా ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాడు. సింహాసాధినేతులై చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలకటంలో కృతార్థులైన ధీరులై కుండలని శక్తిని జాగృతం చేసుకుని సహస్రార చైతన్య స్థితిలో ప్రభాసిల్లుతూ రామసుతుడు మీకు అందిస్తున్న ఈ శ్లాఘనీయమైన జయపత్రికలని విజయం చేసిన వారందరూ అందుకోవాల్సిందిగా వినతి. ప్రస్తుతం భూతలం మీద ఇంచుమించు 800 కోట్ల మంది మానవ సంతతి జీవిస్తూ ఉన్నా వారందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని యత్నిస్తూ ఉన్నా, కానీ వారందరూ ఏదో ఒక క్రతువును నిర్వహించాల్సిందేనని, ఏదో ఒక తపస్సుని చేయాల్సిందేనని, ఏదో ఒక త్యాగం చేయాల్సిందేనని, ఒక నిర్దిష్టమైన కర్మ ద్వారా, క్రతువు ద్వారా, ఒక నిర్దిష్టమైన త్యాగము ద్వారా మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగటం సుసాధ్యం అవుతుందని నమ్ముతూ ఉన్నారు. వారందరూ దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూనే ఉన్నారు. వారందరూ దైవం తమకన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో ఏ శిఖరాగ్ర భాగాన్నో కొలువై తమ కర్మలన్నిటినీ నిశితంగా గమనిస్తూ అధ్యయనం చేసి మనల్ని నిర్దయతో శిక్షించే దేవుడు అన్యంగా ఉన్నాడనే అపోహపడుతూ వచ్చారు. చుక్కల్లో చంద్రుడిలా, అవనిలో శివునిలా, అరుదైన వారిలో అద్వైతిలా కేవలం మీరు మాత్రమే, కేవలం సుజ్ఞానం ద్వారానే, కేవలం జ్ఞానగంగ తరంగ మృదంగాల వలనే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరించుకోవటం సుసాధ్యం అవుతుందని అర్థం చేసుకున్నారు. హృదయాంతరంగంలో కొలువై ఉన్న సజీవంగా ఉన్న మహాశివుడిని ఆవిష్కరించుకుని మీ మనస్సు, బుద్ధి, శరీరాన్ని, ఈ జన్మని, జీవితంలోని ఈ జన్మని నిర్వహించమని మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడికి మిమ్మల్ని మీరు నిర్ద్వంద్వంగా సమర్పించుకోవటంలో కృతార్థులైన ఓ ధీరులారా, సుధీరులారా, రామసుతుడు అందిస్తున్న ఈ ప్రణతి తత్తుల్ని స్వీకరించండి. దీనికి ఈ ప్రణతి తత్తులు అందుకోవటానికి సాధికారత మీకు మాత్రమే వర్తిస్తుందని విస్మరించకండి. అవును, మీకోసం, కేవలం మీకోసం మహిమాన్వితమైన అద్భుతమైన దివ్య సత్యాన్ని, దివ్య భావుకతని శబ్దశిల్పాలుగా మలచి ఆ శబ్దశిల్పాలలో ఈ భావుకతనంతా పొందుపరిచి ఈ ప్రాతస్సమయాన ప్రభాత మారుతాన్న అభిమంత్రించి ఆధ్యాత్మిక ఆమెతని, అద్వైత ఆమెతని, అనన్య ఆమెతని జరుపుకుంటున్నాం. అందుకే మీకోసం మళ్ళీ మీ వైభవాన్ని, మీరు సాధించిన విజయాన్ని, ఆ విజయం యొక్క
విశిష్టతని, ఇలాంటి విజయం మీరు సుసంపన్నం చేసుకోవాలని ఆకాంక్షించి ఆశీర్వదించిన ఆ శ్రీరాముడిని, ఆ శ్రీకృష్ణుడిని, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ దేవాది దేవుళ్ళందరినీ స్మరిస్తూ ఈ వేడుకని గావించుకుంటున్నాం. అవును, నిజం. ప్రస్తుతం ఈ భూ ఉపరితలంలో ఇంచుమించు 800 కోట్ల పైచిలుకు మానవ సంతతి జీవిస్తూ ఉన్నా వారందరిలో అందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని యత్నిస్తూ ఉన్నా వారందరూ దైవం కోసం బాహ్యంలోనే అన్వేషిస్తూ ఉన్నారు. వారందరూ దైవాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఒక కఠోరమైన సాధనలను, క్రతువులను నిర్వహించాలని అపోహపడుతూనే ఉన్నారు. వారందరూ సుఖాలని, సౌకర్యాలని, సంతోషాలని త్యజించాలనే అపోహపడుతూ ఉన్నారు. ధీరులారా, సుధీరులారా, అంతమందిలో అరుదైన మీరు మాత్రమే బాహ్యోన్ముఖుల నుంచి శివోన్ముఖులయ్యారు. బాహ్యంలో దైవాన్ని అన్వేషించడానికి స్వస్తి పలికి మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న సజీవంగా ఉన్న మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించటంలో కృతార్థులయ్యారు. ఆ మహాశివుడు మీ మీద అనునిత్యం కురిపిస్తున్న అవ్యాజ్యమైన ప్రేమని అర్థం చేసుకోవటంలో కృతార్థులయ్యారు. ఆ మహాశివుడు కన్నా అత్యంత శక్తివంతమైన వాడు విశ్వంలో మరొకడెవ్వరూ లేరని కూడా అర్థం చేసుకున్నారు. అనునిత్యం మిమ్మల్ని ప్రేమిస్తూ సరైన ఆధ్యాత్మిక మార్గంలోకి స్వాగతిస్తూ మీ స్వేచ్ఛకి భంగం రాకుండా ఎప్పుడు వెన్నంటే ఉంటూ మిమ్మల్ని పరిరక్షించుకుంటున్నది మీ హృదయాంతరంగంలో కొలువయున్న ఆ పురుషోత్తముడేనని, ఆ మహాశివుడేనని, ఆ అగణిత మేధో సంపన్నుడేనని, ఆ గర్వరేఖా సమన్వితుడేనని గుర్తెరిగిన మీరు అవును శ్లాఘనీయులే. ఈ పదార్థ రూప జగత్తులో ద్వేషం, పగ, ప్రతీకారంతో పోల్చుకోవటం, పోటీతత్వంతో పరితపిస్తూ పరిసమాప్తమైపోతున్న మానవాళిలో ద్వేషి నుండి అద్వేషిగా, పరిణమించటంలో కృతార్థులైన మీరు శ్లాఘనీయమైన వారే. ఈ జయపత్రికలు అందుకోవటానికి సాధికారత కలిగిన వారే. ఆధ్యాత్మిక కథానాయకులంటే ఈ జన్మ ముగిసిపోయి ఈ భూతలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు మీరు పోషిస్తున్న దేహానికి సంబంధించిన మలినాలతో కానీ, మీరు పోషిస్తున్న పాత్రకి సంబంధించిన మలినాలతో కానీ, ఈ పదార్థ రూప జగత్తులో మీరు జీవిస్తున్నప్పుడు ఘటించిన ఘటనలకు సంబంధించిన మలినాలతో కానీ మీ జీవితంలోకి ప్రవేశించి మరణించి మీ నుంచి నిష్క్రమించిన వారి గురించి కానీ, అలాంటి మానవత్వానికి సంబంధించిన మలినాలు లేశమాత్రం కూడా మీ అంతరంగాన్ని కలుషితం చేయకుండా పరిరక్షించుకుని ఈ భూతలం నుంచి సునిర్మలంగా, అవక్ర పరాక్రములుగా, అకలుషితంగా నిష్క్రమించబోతున్న ఓ ధీరులారా, సుధీరులారా, ఓ ఆధ్యాత్మిక కథానాయకులారా,
అందుకోండి రామసుతుడు అందిస్తున్న ఈ జయపత్రికలని. అవును, నిజం, ఆధ్యాత్మిక కథానాయకులు మీరు. ఆధ్యాత్మిక కథానాయకుడంటే ఈ దేహ ప్రాంగణంలోకి ప్రవేశించి, జీవాత్మ చైతన్యం ఈ దేహ ప్రాంగణంలోకి ప్రవేశించి మానవుడిగా జీవిస్తున్న తరుణంలో తాను పోషిస్తున్న పాత్రకు సంబంధించిన అంశాలతో కానీ, తన దేహానికి సంబంధించిన రసాయనిక ఉద్వేగాలకు సంబంధించిన అంశాలతో కానీ ఆ జన్మలో ఘటించిన ఘటనలకు సంబంధించిన అంశాలతో కానీ తన జీవితంలో తటస్థపడి నిష్క్రమించి తన నుంచి దూరం అయిపోయటం వలన ఏర్పడిన మలినాలతో కానీ, లేశం మాత్రం కూడా కలుషితమవ్వని అకలుషితమైన, సునిర్మలమైన, అవక్ర పరాక్రమమైన దృక్పథ దృక్కోణాలోచన సంవిధానంతో భూతలం నుంచి నిష్క్రమించబోతున్న ధీరులు మీరు. అవును, వారే ఆధ్యాత్మిక కథానాయకులు. అవును, మీరే ఆధ్యాత్మిక కథానాయకులు. ఓ ఆధ్యాత్మిక కథానాయకులారా, ఓ అద్వితీయమైన అద్వైత భాస్కరులారా, ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలమని నినదిస్తున్న ధీరులారా, అద్వైతానికి పట్టాభిషేకం గావించిన ప్రాజ్ఞులారా, ఓ పండిత ప్రకాండులారా, మీ జన్మ యొక్క సాఫల్యాన్ని, మీరు పొందిన ఐశ్వర్యాన్ని విలువ కట్టి అంచనా వెయ్యకుండా ఈ జన్మలో మీరు సాధించిన స్వస్వరూప జ్ఞానమే ఐశ్వర్యమని, అది శాశ్వతమైన ఐశ్వర్యమని గుర్తెరిగిన ఓ బ్రాహ్మణోత్తములారా, అవును, మీరు రామసుతుడు అందిస్తున్న ఈ ప్రశంసా పత్రాలని, ఈ శ్లాఘనీయమైన జయపత్రికలని అందుకోవటానికి సాధికారత మీకున్నది. మీరు అర్హులే. అందుకోండి ఈ చైతన్య మాలని. ఆసీనులవ్వండి మీ చైతన్య సింహాసనాన్ని. మీ విలువల్ని మీరు గుర్తించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీరు అనుకున్నది సాధించటంలో అవరోధాలు ఏమిటి, ఆ అవరోధాలని అధిగమించడానికి ఉపాయాలు ఏమిటి, ఇలా మీ మూలాల గురించి, మీ మాతృక గురించి విచారించారు. ఈ జనజీవన స్రవంతిలో జీతం కోసం జీవితం, జీవితం కోసం జీతం అన్న చందంగా జీవిస్తున్న వారిలో నిలదొక్కున్నారు. మీరు మీ మాతృక గురించి, మీ మూలాల గురించి విచారించారు మీరు. అందుకే మీరు చింతనాశీలులు. ఓ చింతనాశీలులారా, నమస్సుమాంజలు మీకు. ఓ ఆధ్యాత్మిక కథానాయకులారా, ప్రణతితతులు మీకు. ఓ అద్వితీయమైన అద్వైత భాస్కరులారా, అనునిత్యం అరుణోదయ కాంతి కిరణాలని ప్రదీపింపచేస్తున్న అద్వైత భాస్కరులారా, ఎంతటి మహిమాన్వితమైన వారో మీరు. అవును, నిజం, ఆచార్యులైన శ్రీకృష్ణుడు మీ వైదిక వైభవాన్ని, మీ దివ్య శంకరాభరణాలని మీకు తెలియచెప్తూ, వివరణాత్మకంగా మీకు వివరిస్తూ, అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే
అని మీ గురించేగా స్తుతించారు ఆచార్యులైన శ్రీకృష్ణుడు. అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఓహో, ఆత్మ చైతన్యాన్ని అయ్యున్న నేను ఎప్పుడు జన్మించలేదు, ఎప్పుడు మరణించను లేదు. ఆహా, ఇంతటి వైభవోపేతమైన మీకు తలవంచకుండా ఎలా ఉంటానో, మీ పాదద్వయం వద్ద నా శిరస్సు మోకరిల్లకుండా ఎలా ఉంచుతాను. అవును అవును, మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకోకుండా ఎలా ఉండగలుగుతాను. మీ వైభవం గురించి మీకు చెప్పకుండా ఎలా ఉండగలుగుతాను. అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే, అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఆత్మ చైతన్యాన్ని అయ్యున్న నేను ఇప్పటిదాకా జన్మించలేదు. ఆత్మ చైతన్యాన్ని అయ్యున్న నేను ఇప్పటిదాకా మరణించలేదు. ఆహా, గీతాచార్యులు పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో పెకలించిన గీతాచార్యులైన శ్రీకృష్ణుడు మీ ఆధ్యాత్మిక వైభవాన్ని, మీ దివ్య శంకరాభరణాలని వర్ణిస్తూ ఆత్మ చైతన్యాలే అయిన మీరు ఇప్పటిదాకా ఎప్పుడు జన్మించలేదని, ఎప్పుడు మరణించలేదని మిమ్మల్నే స్తుతించారు కదా, మిమ్మల్నే ఆరాధించారు కదా. అవును, నిజం, మీరెప్పుడు జన్మించలేదు. మాతృగర్భాలయంలో తల్లిదండ్రుల శోణిత శుక్లకణాలు సంగమించి, ఆ సంగమం ఫలించి, అది పిండంగా పుష్పించి, ఆ పిండాన్ని మీరు దీవించారు. ఆ పిండాన్ని మీరు మానవ శరీరాకృతిగా మలచారు. ఆ పిండాన్ని అవయవాలుగా మీరు కరుణించారు. ఆ పిండం మాతృగర్భాలయంలో పసికందుగా పరిణమించిన తర్వాత మీ ఆత్మ చైతన్యం చుట్టూ ఆవహించిన శక్తి క్షేత్రాలన్నీ ఆ పసికందుని పరినిర్మించటంలో కృతార్థమైన తర్వాత ఆ పసికందు ప్రాంగణంలోకి మీరు ప్రవేశించారు. కావున ఆత్మ చైతన్యాలే అయిన మీరు జన్మించలేదు. ఆత్మ చైతన్యాలే అయిన మీరు మరోసారి భూతల యాత్రకు విచ్చేయాలని నిశ్చయించుకోవటం వలన సర్వోత్కృష్టమైన ప్రకంపనావేగ ప్రకంపనాలకి ప్రతీకాత్మకంగా నిలిచిన మీరు అత్యల్ప ప్రకంపనావేగ ప్రకంపనాలకి ప్రతీకాత్మకంగా నిలిచిన ఈ దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవించడానికి పంచభూతాలతో పరినిర్మితమైన పాంచభౌతిక దేహాన్ని ధరించారు. అంటే జన్మించింది మీరు కాదు, మీరు ధరిస్తున్న దేహం మాత్రమే. దేహంలోకి మీరు ప్రవేశించారు. సరిగ్గా అదే రీతిలో మృత్యు అనే అనుభవాన్ని అనుభవిస్తున్నది మీరు కాదు, కేవలం ఆత్మ చైతన్యాలే అయిన మీరు ధరిస్తున్న ఈ వాహిక మాత్రమే, ఈ దేహం మాత్రమే. ఎప్పుడు 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 ఈ సుప్రభాత గీతికని గీతాచార్యులు మీకోసం అందించిన సువాంగ్మయ ధారని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆచార్యులు అర్జునుడి ద్వారా యావత్ మానవాళికి అందించిన ఆ విజయ గీతికని అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే.
ఓ ఆత్మ చైతన్యాలారా, ఓ ధీరులారా, సుధీరులారా, శాశ్వతత్వానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన పండిత ప్రకాండులారా, ఎప్పుడు తల్లి గర్భంలోంచి మీరు పుట్టలేదని, ఎప్పుడూ మీరు మరణించలేదని నిత్యం స్మరించాల్సిన, ఎప్పుడు విస్మరించకూడని ఈ అంశాన్ని ఆచార్యులు మీకు అందించారని గుర్తించండి. జన్మిస్తున్నది నేను కాదు, నేను ధరించే దేహం. మరణిస్తున్నది నేను కాదు, నేను ధరిస్తున్న దేహం మాత్రమే. న భూత్వా న భూయః న భవిత. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు తన సహజత్వాన్ని కోల్పోయి తాను పదార్థంగా రూపాంతరం చెందలేదు. ఆహా, మీరెంతటి మహిమాన్వితమైన వారు కదా! ఇంత దివ్యమైన ఆత్మ చైతన్యాలే అయ్యున్న మీరు, ఇంత మహిమాన్వితమైన దివ్యమైన ఆత్మ చైతన్యాలే అయిన మీరు, పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా ఇన్నిసార్లు జీవించిన మీరు, ఎప్పుడు మీ సహజత్వాన్ని కోల్పోయి పదార్థంగా భౌతికమంగా రూపాంతరం చెందలేదు. నభూత్వా, ఆత్మ చైతన్యాలే అయిన మీరు మీ సహజత్వాన్ని కోల్పోయి పదార్థంగా భౌతికంగా మానవుడిగా ఎప్పుడు రూపాంతరం చెందలేదు. నిజంగా ఆత్మ చైతన్యం భౌతికతని సంతరించుకుని ఉంటే, నిజంగా ఆత్మ చైతన్యం పదార్థంగా రూపాంతరం చెంది ఉంటే, పంచేంద్రియాలు ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించి ఉండేవే కదా. నిజంగా ఆత్మ చైతన్యం తన సహజత్వాన్ని కోల్పోయి మానవుడిగా కానీ భౌతికంగా కానీ పదార్థంగా కానీ రూపాంతరం చెంది ఉంటే, పంచభూతాలు ఈ పదార్థాన్ని ఈ ఆత్మని శాసించేవే కదా. ఆత్మ చైతన్యం భౌతికతని సంతరించుకోలేదని తన సహజత్వాన్ని ఎప్పుడు పరిరక్షించుకుంటూనే ఉన్నదన్న తెలియచెప్పడానికి ఇప్పటికీ మీ హృదయాంతరంగంలో కొలువయున్న ఆత్మ చైతన్యం యొక్క మహిమాన్వితమైన అస్తిత్వాన్ని మీ పంచేంద్రియాలు ఆవిష్కరించలేకపోతున్నాయి కదా. ఆత్మ చైతన్యం యొక్క జాడని కూడా పసిగట్టలేకపోతున్నాయి కదా. ఇప్పటికీ పంచభూతాలు మీ ఆత్మ చైతన్యాన్ని లేశ మాత్రం కూడా హానిని వాటిల్లో చేయలేకపోతున్నాయి కదా. అవును, నీరు మీ ఆత్మ చైతన్యాన్ని తడపలేకపోతున్నది. అగ్నిహోత్రం మీ ఆత్మ చైతన్యాన్ని దహించలేకపోతున్నది. ఇది చాలదా మీరు దివ్యమైన ఆత్మ చైతన్యాలని? అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే, అయం అజహ నభూత్వా. నభూత్వా అంటే ఆత్మ చైతన్యాన్ని ఉన్న నేను ఎప్పుడు కనీసం మచ్చుకైనా ఒక్కసారి కూడా నా సహజత్వాన్ని కోల్పోయి భౌతికతని సంతరించుకోలేదు, మానవుడిగా రూపాంతరం చెందలేదు, ఈ పదార్థంగా రూపాంతరం చెందలేదు. అవును, ఇది యథార్థమే. ఆచార్యులు ఆవిష్కరించిన ఈ ఆవిష్కరణ, ఈ ఆమిత యథార్థమే. నిజంగా ఆత్మ చైతన్యం తన సహజత్వాన్ని కోల్పోయి పదార్థంగా పరిణమించి ఉన్నట్లయితే
తన సహజత్వాన్ని కోల్పోయి మానవుడిగా రూపాంతరం చెంది ఉండి ఉన్నట్లయితే, భౌతికతని సంతరించుకుని ఉండి ఉన్నట్లయితే, పంచకోశాలు ఆత్మ చైతన్యం యొక్క జాడని ఆవిష్కరించేవే కదా. పంచభూతాలుకి ఆత్మ లొంగిపోయేది కదా, నీరుతో తడిచిపోయేది, నిప్పుతో కాలిపోయేది కదా. ఆహా, పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా ఉంటూ కూడా లేశమాత్రం కూడా పదార్థంగా రూపాంతరం చెందిన మీరు ధీరు కాదా? మీ వైభవాన్ని వర్ణించడానికి శబ్దశిల్పాలు మానవుడు ఇంకా ఆవిష్కరించాల్సి ఉన్నది అని శ్రీరాముడు చెప్పిన మాట నిజము కాదా? అయం కదాచిత్ న మ్రియతే, అయం కదాచిత్ న జాయతే, న భూత్వా న భూయః న భవిత. అంటే ఏంటో తెలుసా? ఇప్పటిదాకా ఆత్మ చైతన్యాన్ని అయిన నేను కనీసం ఒక్కసారి కూడా భౌతికతని సంతరించుకోలేదు, సంతరించుకోబోను. గతంలో కూడా ఎప్పుడు ఇది జరగలేదు, జరగదు, జరగలేదు, జరగబోదు. ఆహా, దివ్యమైన ఆత్మ చైతన్యాలారా! అంతేకాదు, ఆచార్యులు మీ గురించి ఏమని ఉపదేశించారో తెలుసా? ఆచార్యులు మీ సత్య సౌరభాలని చైతన్య మాలలుగా మలచి, ఆ చైతన్య మాలతో మిమ్మల్ని మాలాంకృతుణ్ణి చేసి, చైతన్య సింహాసనం మీద మిమ్మల్ని సింహాసాధినీతులుగా చేసి, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఏమన్నారో తెలుసా? అయం అజః, అయం నిత్యః, అయం శాశ్వతః, అయం పురాణః. ఆహా, ఆత్మ చైతన్యాలే అయిన మీరు అజహ, జన్మలు మీకు వర్తించవంట. ఆహా, జన్మలే మీకు వర్తించవా? ఐఎం శాశ్వతః, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నిరాఘాటంగా నిర్విఘ్నంగా మీ జీవనయానం కొనసాగుతూనే ఉంటుందంట. మీరు ధీరులు కాక, సుధీరులు కాక, శ్రీమంతులు కాక, పండిత ప్రకాండులు కాక, అద్వితీయ అద్వైత భాస్కరులు కాక, ఈ సద్బ్రాహ్మణులు కాక ఏమని వర్ణించాలి? ఎన్ని శబ్దశిల్పాలైనా మీ వైదిక వైభవాన్ని అభివ్యక్తీకరించటంలో విఫలమవ్వాల్సిందే. మానవ మస్తిష్కం మీ విస్తృతమైన మీ విశారదని ఆవిష్కరించడంలో విఫలమై తీరుతుంది. అయం అజః, అయం శాశ్వతః, అయం నిత్యః, అయం పురాణః. ఆహా, ఓ ధీరులారా, ఎంతటి సౌభాగ్యమయ మీది! నహన్యతే హన్యమానే శరీరం. నేను ధరిస్తున్న ఈ శరీరాన్ని ముక్కల కింద నరికినా, శరీరంలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా ప్రభాసిల్లుతున్న నన్ను ఎవ్వరూ హతమార్చలేరు. ఈ ఒక్క శ్లోకము చాలదా మీ శోకము తీర్చుకోవటానికి? ఈ వేదం చాలదా మీ ఆవేదన్ని చల్లార్చుకోవటానికి? ఈ సంకీర్తన చాలదా మీ సంక్లిష్టతని అధిగమించటానికి? ఈ సౌరభం చాలదా మీ సంక్షోభాన్ని అధిగమించటానికి? ఈ విద్య చాలదా మీ అవిద్యని అధిగమించటానికి? ఈ శాశ్వతత్వపు మాల చాలదా మీ అశాశ్వతత్వపు పరిమితాన్ని మీరు అధిగమించటానికి?
అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే, న భూత్వా న భూయః న భవితా, అయం అజః, అయం నిత్యః, అయం శాశ్వతః, అయం పురాణః, న హన్యతే హన్యమానే శరీరం. ఆహా! ఓ ఆత్మ చైతన్యాలారా, విశ్వాన్ని విరచించిన విరించులారా, విశ్వవ్యాప్తమై అలరారుతున్న విశ్వంభరులారా, పదార్థ ప్రకాశానికి ప్రకాశాన్ని ప్రసాదించిన ప్రకాశ ప్రసార ప్రదాతులైన విరాట్ స్వరూపులారా, విధిని విధించగలిగిన విధాతలారా, జన్మతహగానే విద్వత్తుని పునికి పుచ్చుకున్న విద్వత్ వరేణ్యులారా, ఓ విద్వత్ పక్షపాతులారా, ఓ నిత్య నిర్దోషులారా, ఏమని వర్ణించాలి మీ వైభవాన్ని, ఎంతని కీర్తించాలి మీ శంకరాభరణాలని. అవును, విశ్వవ్యాప్తమై అలరాడుతున్నది మీరే కదా. శాశ్వతత్వం మీ సహజత్వం కదా. శాశ్వతత్వానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాతలు మీరు కదా. ఆహా అద్భుతం, ఆహా దివ్యం, ఆహా ఘనం, ఆహా అమోహం. ఇంత పండితోత్తములైన మీరు ప్రజ్ఞకి ఒక నిలువెత్తు సాక్ష్యం. మీరు ఇంతటి దేవదేవుళ్ళైన మీరు సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుకు మీరు విచ్చేస్తే ఓ లింగ వ్యవస్థను పెంచుకుని ఆ లింగ వ్యవస్థలో అంతర్భాగంగా జీవిస్తూ ఉంటే మీలోని పశుత్వం చూసారా? మీలోని ఆ మానవుడు చూసారా? ఉదర పోషణ కోసం కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చిన కర్మని నమ్ముకుని అమ్ముకుని ఆహారాన్ని భుజించి శేషభాగాన్ని ఆస్తిగా మలుచుకుని ఆ ఆస్తిని సున్నాలతో వెలకట్టి ఆ సున్నాలు సాధించానని మురిసిపోతూ ఆ సున్నాలు సాధించలేదని మురిగిపోతూ కుమిలిపోతూ కుటుంబము సమాజము ఈ భౌతికమే సర్వస్వం అనుకున్న అన్న చందంగా జీవిస్తూ కాలాన్ని కొలుచుకుని పుట్టినరోజుల్ని జరుపుకుని తన వయస్సుని కొలుచుకుంటూ చూడని దైవాన్ని వర్ణిస్తూ చూడని తెలియని దైవం యొక్క గుణాలని కీర్తిస్తూ పబ్బం గడుపుకొని తాను సాధించానని మురిసిపోతున్న మీలోని ఆ పశువుని ఆ మానవుణ్ణి చూశారా? ఎక్కడ పశుత్వం, ఎక్కడ పశుపతి, ఎక్కడ పరిమితి, ఎక్కడ పరమాత్మ, ఎంత వ్యత్యాసమో కదా. ఈ విచక్షణా జ్ఞానాన్ని ఆవిష్కరించిన వివేక చూడామణులు మీరే కదయా. భూతలవాసిలోని స్వర్గవాసులు కదయా మీరు. దేహంలో అంతర్భాగంగా జీవిస్తూనే నేను భూతలవాసిని కాదు స్వర్గవాసినని ప్రకటించుకోవటంలో కృతార్థులైన వారు కదయా మీరు. మీరే ఆధ్యాత్మిక కథానాయకులు. నిస్సందేహంగా 100కి 100 పాళ్ళు ఈ జైత్రయాత్రని సఫలీకృతంగా ముగించుకుని పుట్టినింట ముంగిటి చేరబోతున్న ధీరులయ్యా మీరు. ఈ పదార్థ రూప జగత్తులో సనాతన సాంప్రదాయంలో జన్మించిన వారు సైతం ఓంకారం అంటే అకార ఉకార మకారాల కలయిక మాత్రమేనని సరిపెట్టుకుంటే, ఓంకారం అంటే కేవలం ఒక మంత్రం మాత్రమే అని అపోహపడుతుంటే, ఓంకారం అంటే కేవలం ప్రకంపనావేగాలు శబ్ద తరంగాలు అని మాత్రమే అపోహపడుతుంటే, ఓంకారం అంటే సూర్యుడు కదలికల్లోంచి పుట్టుకొస్తున్న శబ్దధ్వని అని అపోహపడుతుంటే, లేదు
ఆ ఓంకారం అంటే ఆది లేనిది, ఆది లేని దానిని, ఆదియే లేదని, అనాదిగా ఉన్నదని ఆదిలో అర్థం చేసుకున్న ఆదిలక్ష్మి అని గ్రహించినది మీరు కదయా. అందుకే అందుకోండి రామసుతుడు అందిస్తున్న ఈ ప్రణతితతులని, ఈ ప్రణవనాదాన్ని, ఈ ప్రభాత మారుతాన్ని, ఈ ప్రజ్ఞా విరులని మీరే, సాధికారత మీకే ఉన్నది. మీ దృక్కోణాలోచన సంవిధానంలోంచి ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష, నయవంచన, నమ్మక ద్రోహం లేశమాత్రం కూడా లేకుండా ఈ అవైదిక అసుర పోకడలన్నిటినీ ముండనం చేసుకున్న కృతార్థులు కదయ్యా మీరు నిర్దోషులే, నిత్య నిర్దోషులే. ఇన్ని వేల కోట్ల మంది జీవిస్తుంటే ఎవరు తెలుసుకున్నారు సన్యాసులు అంటే? సన్యాసం అంటే తెలుసుకున్నవారు మీరు కదయా. ఇన్ని లక్షల మంది హిందువులు జీవిస్తూ ఉంటే యోగమన్న సుశబ్ద శిల్పంలోని అంతరార్థాన్ని గ్రహించినది మీరు కదయా. సన్యాసం అంటే భౌతికమైన అంశాలని, భౌతికమైన సుఖాలని, సౌకర్యాలని త్యజించడమేమోనని అపోహపడుతుంటే, సన్యసించడం అంటే మానవత్వాన్ని, లోకాన్ని, విశ్వాన్ని త్యజించి ఒక నిర్జన ప్రాంతంలో ఒంటరి జీవితాన్ని జీవించాలేనేమో అని అందరూ అపోహపడుతుంటే, సన్యసించటం అంటే భౌతికంగా త్యజించటం కానే కాదని, సన్యసించటం అంటే ఏనేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేనని గ్రహించి, ఆ నేను యొక్క శంకరాభరణాలు ఏంటో కూడా తెలుసుకుని, ఆ శంకరాభరణాలకి విరుద్ధమైన అంశాలన్నీ నావి కాదని గ్రహించడమే సన్యసించడం అన్న ఆవిష్కరణని ఆవిష్కరించుకుంది మీరు కదయా. అందుకే రామసుతుడు అందిస్తున్న ఈ ప్రణతితతుల్ని అందుకోండి, సార్వభౌమత్వపు సౌరభాలని ఆఘ్రాణించండి. ఈ విరులు మీకోసమే, ఈ ప్రశంసా తతులు మీకోసమే, ఈ శ్లాఘనీయమైన విజయ పత్రికలు అందుకోవటానికి సాధికారత మీకు మాత్రమే ఉన్నది. ఎప్పుడు ఎప్పటికీ జన్మలో జీవితంలో ఘటిస్తున్న ఘటనలు బట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీ శరీరంలో ఉన్న రుగ్మతలను చూసి మీరు పాపాత్ములేనని అపోహపడవద్దు. మీరు పరిమితం లేని పరమాత్మలు అని గుర్తెరగండి. నిరుత్సాహం, నిర్లిప్తత, ఆత్మన్యూనతాభావం మొదలైనవన్నీ మీరు పోషిస్తున్న పాత్రకి సంబంధించినవని గుర్తెరగండి. భయపడుతున్నది నేను కాదని గ్రహించండి. దుఃఖిస్తున్నది నేను కాదని గ్రహించండి. సన్యసించటం అంటే భౌతికంగా త్యజించటం కానే కాదని అర్థం చేసుకోండి. సన్యసించటం అంటే సత్యాన్ని తెలుసుకుని, స్వయాన్ని ఆవిష్కరించుకుని, నిజమైన నేనని గ్రహించి, నేను యొక్క శంకరాభరణాలు ఏంటో కూడా తెలుసుకుని, ఆ శంకరాభరణాలకి విరుద్ధమైన మీ పోకడలేవి మీవి కాదని, అవి నావి కాదని మీ అంతరంగంలో గుర్తించటమే సన్యసించటమని. యోగం అంటే లేనిదేదో తెచ్చి దాంతో కలవటం కానే కాదని, మీ హృదయాంతరంగంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నేనని, ఆ శంకరాభరణాలన్నీ నావని, అవన్నీ ఇప్పటికే నాలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయని, నా మానవ మస్తకానికి ఆ శంకరాభరణాలని గుర్తెరగగలిగే స్థోమత లేదని, నా ఇంద్రియాలు వాటిని దర్శించలేకపోతున్నాయని, అయినా అవన్నీ ఎప్పుడు నావేనని గుర్తించటమే యోగమని, ఏది యోగమో ఏది సన్యాసమో గ్రహించిన యోగీశ్వరులారా, నిత్య సన్యాసులారా, మీకు ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాను. ఆచార్యులు కన్న కలని నెరవేర్చింది మీరయా. రాముడు కన్న కలల్ని నెరవేర్చింది మీరయ్యా. ఆ శ్రీ మహావిష్ణువు దీవెల్ని అందుకున్నవారు మీరయ్యా. ఆ మహిమాన్వితమైన మహర్షులు దర్శనాలన్నిటినీ సుసంపన్నం చేసింది మీరయ్యా. మీ పేరు మీద ఏనాడో అంకితం కావబడిన
ఐశ్వర్యాన్ని అనుభూతి చెందుతున్నవారు మీరయ్యా. ఈ జన్మలోనే జన్మాంతరాల్లో పొందాల్సిన జ్ఞానాన్ని ఒక్క ఉదుటను సుసంపన్నం చేసుకుని ఒక్క క్వాంటం లీప్ లాగా ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాల్ని చిక్కించుకున్నవారు మీరయ్యా. శ్రీకృష్ణుడు వేలుతో కొండనెత్తలేదని, కొండంత భౌతికతని ఆధ్యాత్మికతో ఛేదించగలగటంలో కృతార్థులయ్యారని గుర్తెరిగిన వారు మీరేనయా.